హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్లాన్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న మ్యాట్రిక్స్ ఏంటంటే 4 6 3 4 8 9 2 4 3. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గివెన్ మ్యాట్రిక్స్ అనేది రాసుకుందాం. సో గివెన్ మ్యాట్రిక్స్ అనేది ఏంటిది? 4 6 3 4 8 9 అండ్ 2 4 3. సో ఇది వచ్చేసి గివెన్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే అప్పర్ ట్రయాంగిల్స్ అనేది 0 ఉండాలి. సో ఈ 3 టర్మ్స్ అనేది 0లోగా కన్వర్ట్ అవ్వాలి. సో ఇంకొకటి కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్లాన్ ఫామ్లో రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేయాలి. సో వేరేస్ నార్మల్ ఫామ్లో ఏంటంటే కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకా రో ట్రాన్స్ఫర్మేషన్ రెండు యూస్ చేయాలి. కానీ ఓన్లీ ఎక్లాన్ ఫామ్లో రూల్ ఏంటంటే రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేయాలి. సో మనం ఇక్కడ మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది రో 2కి రో 3కి పర్ఫామ్ చేయాలి రో 1 యూస్ చేసి. అంటే రో 2 రో 3కి రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు క్లియర్గా చేస్తే ఇక్కడ 4 - 4 ఎంత? 0 అయిపోతుంది కదా. సో అప్పుడు R2 - R1 అనేది ఈజీగా చేసేయచ్చు. ఇది ఈజీ. ఇప్పుడు ఇక్కడ 2 - 4 అంటే -2 వస్తుంది. ఇప్పుడు దీన్ని R3ని 2 తోటి మల్టిప్లై చేస్తే 4 - 4 0 అవుతుంది కదా. సో 2R3 - R1. సో ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ అనేది రో 1కి పర్ఫామ్ చేసాం, రో 2 రో 3కి పర్ఫామ్ చేసాం కాబట్టి రో 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది? R3 అంటే R2 అంటే రో 2 - రో 1 కదా. 4 - 4 ఎంత? 0. నెక్స్ట్ 8 - 6 ఎంత? 2. సో 9 - 3 ఎంత? 6. నెక్స్ట్ 2R3 - R1 కదా. 2 2s are 4 - 4 ఎంత? 0. నెక్స్ట్ ఏంటి? 4 4 2s are 8 8 - 6 ఎంత? 2 కదా. నెక్స్ట్ ఎంత? 3 2s are 6 6 - 3 ఎంత? 3 6 - 3 కదా. 3 2s are 6 - 3 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ఆల్రెడీ జీరోస్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 2ని మనం 0 లాగా కన్వర్ట్ చేస్తే అది ఎక్లాన్ ఫామ్లో అవుతుంది. తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ రో 2 రో 3కి రో 1 యూజ్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేసి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మనం రో 3కి రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి రో 2 యూజ్ చేసి. అప్పుడు ఏమవుతుంది? రో 1 రో 2 యాజ్ ఇట్ ఈస్ రాసిన తర్వాత రో 3 ఆపరేషన్స్ అనేది రాయాలి. సో ఇక్కడ రో 3 కదా. ఇక్కడ క్లియర్గా ఈజీ ఉంది కదా. 2 - 2 0. ఇప్పుడు ఏమవుతుంది? రో 3 - రో 2. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏంటి? ఇప్పుడు మనం రో 3కి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసాం కాబట్టి రో 1 అనేది ఇంకా రో 2 అనేది యాజ్ ఇట్ ఈస్ రాసుకోవచ్చు. ఇప్పుడు 0 - 0 0. 2 - 2 0. 3 - 6 ఎంత? -3. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అప్పర్ ట్రయాంగిల్స్ అనేది 0. ఇదే కదా కండిషన్ మనకి ఎక్లాన్ ఫామ్ది. అప్పర్ ట్రయాంగిల్ షుడ్ బి 0. సో ఈ 3 zeros కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి ఇది మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. వాట్ యాక్చువల్లీ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్? ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ అ మ్యాట్రిక్స్. సో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో మ్యాట్రిక్స్లో అది ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే మొత్తం ఇవి 3 zeros ఉండాలి, అప్పుడు అది 0 రో అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి 1 2 3 ఉన్నాయి రోస్. సో 3 rows ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది 3 అవుతుంది. సో ఈ వేలో ఫైండ్ అవుట్ చేయాలి ఎక్లాన్ ఫామ్. నార్మల్ ఫామ్ది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఎలా అయితే నేను వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మొత్తం వీడియోస్ అనేది చూడొచ్చు. ఇంకా ఏదైనా టాపిక్ మీద మీకు వీడియోస్ కావాలంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేను కమెంట్స్ చూసి దాని ప్రకారంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో 10th ఇంటర్మీడియట్ బీటెక్ ఏదన్నా కూడా మీరు కమెంట్ చేయొచ్చు, నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.